వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం పోరుమామిల్లా మండలంలో 5 నెలల నుంచి ఏదో ఒక వీధిలో దొంగతనాలు జరుగుతున్నప్పటికీ పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ కేసులను నీరు కారుస్తున్నారని సిపిఐ ఏరియా కార్యదర్శి పిడుగు మస్తాన్లు పోలీసులపై మండిపడ్డారు. శనివారం వైఎస్ఆర్ కడప జిల్లా పోరుమామిల్లా పట్టణంలో బాధితులతో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోరుమామిల్లా పట్టణంలో 5 నెలల నుండి మోటార్ రివైడింగ్ షాపులలో మరియు పాప్కార్న్ షాప్ యజమాని కరీముల్లా ఇంట్లో 5 లక్షల డబ్బులు, 54 గ్రాముల బంగారం, 22 జలాలు వెండి, చిల్లరంగలలో ఎలక్ట్రిక్ షాపులు, టిఫిన్ సెంటర్లో, జగనన్న కాలనీలో సైతం మండలాల్లో చాలా చోట్ల ట్రాన్స్ఫార్మర్లు పగలగొట్టి రాగువైర్ను తీసుకెళ్లారని వారు ఆరోపించారు. ఇలా దొంగతనాలు జరుగుతుంటే పోలీసులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. రెక్కాడితే కానీ డొక్కాడని ప్రజలు ఎంతో కష్టపడి సంపాదించుకున్న సొమ్మును దొంగలు తీసుకెళ్తున్నారని, వాటిపై పోలీసులకు ఫిర్యాదులు చేస్తే ఇంతవరకు పట్టించుకున్న దాఖలాలు లేవని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. జరుగుతున్నటువంటి దొంగతనాల విషయమై ఈ ప్రెస్ మీట్లో మాట్లాడడం జరుగుతూ ఉంది. గతంలో దొంగతనాలు జరిగాయి. ఆ దొంగతనాలు జరిగినప్పుడు కూడా పోరుమామిల్లా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు బాధితులు ఇవ్వడం జరిగింది. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా మరి కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ పోరుమామిల్లా పోలీస్ స్టేషన్ పోలీసు వాళ్ళ యొక్క మరి నిర్లక్ష్యాన్ని బట్టి ఈ రోజుకి కూడా పోరుమామిల్లా పట్టణంలో దొంగలు అలచేలు చేయడం జరుగుతూ ఉంది. దీనికి షాపు యజమానులు అయితేనేమి, మరి ఇంటి యజమానులు అయితేనేమి చాలా భయాందోళనలో వారు విభ్రాంతి చెందుతూ ఉన్నారు. మేము ఒకటే అడుగుతూ ఉన్నాము, దొంగలు పట్టుకున్నప్పటికీ కూడా పోలీసు వాళ్ళను విచారించకుండా, వాళ్ళ మీద కేసు పెట్టకుండా, వాళ్ళను మళ్ళా గంటకే వదిలేయడం చాలా దౌర్భాగ్య పరిస్థితి, సిగ్గుసేటు. ఎందుకు అలా వదిలేస్తున్నారో, పోలీసు వాళ్ళు ఏమన్నా దొంగలకు కొమ్ము కాస్తున్నారేమన్నట్లుగా ఈ వ్యవహారం ప్రజల్లో ఏర్పడుతూ ఉంది. కాబట్టి ఒకటే మేము అడుగుతూ ఉన్నాము, ఖచ్చితంగా పోరుమామిల్లా పట్టణంలో అనేక దొంగతనాలు రోజు రోజు మితిమీరిపోతూ ఉన్నాయి. ఏ ఒక్క దొంగను కూడా పట్టుకున్న పరిస్థితులు కనబడలేదు. ఈరోజు కడప జిల్లాలో అనేక స్థలాల్లో దొంగతనాలు జరిగాయి. చాలామంది పోలీస్ స్టేషన్లో మరి దొంగలు పట్టుకోవడం, ఆ పోయినటువంటి ఆ సామాన్లు కానీ, వస్తువు కానీ, డబ్బు కానీ వాళ్లకు బాధితులకు ఇవ్వడం కానీ జరిగింది. అయితే పోరుమామిల్లా పట్టణంలో కానీ రోజు రోజుకు దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి. కానీ పట్టుకోవడం కానీ, వాళ్ళ మీద విచారించడం కానీ, లేకపోతే కేసులు పెట్టడం కానీ. పోరుమామిల్లా పట్టణంలోని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ మండల సమితి ఆధ్వర్యంలో గత 5 నెలల నుంచి పోరుమామిల్లాలో మోటార్ రివైండింగ్ షాపుల్లో, అలాగే హోటళ్ళకు సంబంధించిన దాంట్లో హోటళ్ళల్లో, అలాగే వీధులలో ఉండే ఇళ్ళల్లో, అలాగే మిగతా సంబంధించిన స్వీట్ దుకాణాలలో, చిల్లరంగంలలో, అలాగే ఇవి మండలంలో ఉన్న చుట్టుపక్కల ఉన్న కానీ ట్రాన్స్ఫార్మర్లు కానీ మొత్తము ఇది సంబంధించిన అన్ని విషయాలలో కూడా దొంగతనాలు విపరీతంగా జరుగుతూనే ఉన్నాయి. దానికి సంబంధించిన వ్యవహారంగా 5 నెలల కిందట స్థానికంగా జరిగిన సమస్యలపైన అనేక మంది ఈ పోరుమామిల్లా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ రూపంలో ఇచ్చినప్పటికీ గతంలో ఉన్న ఎస్ఐగా కొండారెడ్డి కావచ్చు, ఇప్పుడు ప్రస్తుతం పనిచేసే ఎస్ఐ కావచ్చు, వాటి మీద ఎలాంటి చర్యలు కూడా కనపడడం లేదు. వాస్తవానికి దొంగలను గతంలో ఉన్న ఎస్ఐ గారు ఉన్నప్పుడు ఒకసారి, ఇప్పుడు ఉన్న ఎస్ఐ ఒకసారి ఉన్నపడిన ఏదో ఇలాంటి దొంగలు కూడా అక్కడికి పట్టించి బాధితులే మా షాపు దగ్గరికి వచ్చారని చెప్పి గత 3 రోజుల కిందట గ్రామ పంచాయతీ రూములలో వాళ్ళనే సీసీ కెమెరా ఫుటేజ్ చూపించి పట్టేయడం కూడా జరిగింది. కానీ వాళ్ళను అత్తగారింటికి అల్లుడు పంపించినట్టుగా పంపించి రాజమర్యాదలు చేసి మళ్ళా పిలుచుతామని అని చెప్పి వాళ్ళని పంపించడం జరిగింది. అంటే ఈ జరిగే పరిణామాలు అన్నీ చూస్తా అంటే పోలీసులకు అటు దొంగలకు సంబంధాలు ఏంటి, వీళ్ళు వెనకల్లో ఉండి వీళ్ళే నడిపిస్తున్నారనే భావనలో మొత్తం పోరుమామిల్లా పట్టణంలోని షాప్ యజమానులు చాలా ఆవేదన చెందుతున్నారు. దీని మీద పూర్తిగా అటు డిఎస్పీ గారు కానీ, అటు ఎస్పీ గారు కానీ, ఉన్నతాధికారులు పూర్తి విచారణ చేసి, అదేవిధంగా ఉన్నబడే దొంగలకు జరిగిన అన్యాయానికి మోటార్ రివైండింగ్ షాపుల్లో సంవత్సరాల కొద్దీ రాగిపోయి
100 గ్రాములు 50 గ్రాములు 200 గ్రాములు అన్నీ కూడబెట్టుకొని సంచుల్లో పెట్టుకొని 5 సంవత్సరం అయితే ఆ సంవత్సర కాలం అయినప్పుడు ఆ సంవత్సరానికి ఒకసారిగా ఏదో అమ్ముకుంటే 50 కేజీలు 100 కేజీలు వస్తే దానికి సంబంధించి సంవత్సరం పొడుగుతున్న ఉండబడిన పిల్లలకు కానీ ఉండబడిన షాపు యజమానులకు కానీ ఏదో కొంత ఊరట వస్తుందని చెప్పి తిరిగి కొత్త షాపులలో ఉండే వైరింగ్ కానీ ఇచ్చే పరిస్థితి. కానీ వాళ్ళు సంవత్సరం పొడుగుతూ పెట్టుకునే ఆ వైరింగ్ అంతా పోయింది. మేము కుటుంబాలను ఏ విధంగా పోషించుకోవాలా, పిల్లల చదువులు కానీ ఈ విధంగా మేము ఇబ్బంది పడుతున్నాము. మాకు పోలీసు వాళ్ళకు ఎంత చెప్పినా కానీ మాకు ఎలాంటి స్పందన లేదు. మీరైనా కానీ అటు అధికారులకు ఇటు పోలీసు వాళ్ళకు చెప్పి మాకు న్యాయం జరిగే విధంగా చేయాలని చెప్పి ఒక్కొక్క బాధితులు ఆవేదించుతున్నారు. దీని మీద వెంటనే అటు డిఎస్పీ గారు కానీ జిల్లా ఎస్పీ గారు కానీ చర్యలు తీసుకొని ఈ ప్రాంతంలో ఉండే దొంగల ముఠ ఎంతమంది ఉన్నారో ఆ దొంగల ముఠాలందరినీ కూడా మొత్తం అందరూ పర్యవేక్షణ చేసి ఈ దొరికిన దొంగలను ఈ వెనకల్లో ఉండే వాళ్ళందరినీ కూడా పిలిపించి ఈ దొంగల ముఠ ఎంత బాగా ఉండరో వాళ్ళందరినీ కూడా పిలిపించి ఉండబడిన దొంగతనాలు జరిగిన వాళ్ళందరికీ న్యాయం చేయాలా. మిగతాది ఇంకోటి కూడా నిన్న పోలీస్ స్టేషన్లో పోయి కంప్లైంట్ చేయకపోతే 6 లక్షలు కానీ 5 లక్షలు కానీ 10 లక్షలు కానీ పోతే కంప్లైంట్ తీసుకుని తప్ప 1,50,000 రూపాయలకు దొంగతనాలకు మేము కంప్లైంట్ తీసుకోము అనే విధంగా పోలీసులు మాట్లాడుతున్నారు. ఈ తీరు మార్చుకోకపోతే రేపు ఇదే పూర్వంలో పోలీస్ స్టేషన్ ఎదురుగానే రిలే దీక్షలు చేపట్టి బాధితులకు న్యాయం జరిగేంత వరకు కూడా పోరాటం చేస్తామని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ బద్వేలు ఏరియా సమితిగా మేము తెలియజేస్తున్నాము. పిడుగు మస్తాన్, సిపిఐ ఏరియా కార్యదర్శి బద్వేల్. जंपिंग करता है बेटा नहीं है चल चल समझ कर ले वीडियो करता थोड़ा उसका बोलता हूँ चित्ता ना चित्ता अरे क्या करता है हाँ क्या करता है क्या घर का नहीं तो हाँ और भैया आता है क्या అట్లా ఎందుకు దొంగను ఇట్లా వదిలేసిండ్రు అని అడిగితే ఇది చిన్న చిన్న కేసులకు మనం 30,000 50 లక్షల లోపల ఇవన్నీ కేసులు కావు, కనీసం మినిమం ఒక 6 లక్షలు అయితే తప్ప కేసు తీసుకోలేమని చెప్పినంట. 6 లక్షలు వసూలు పోవాలంటే మొత్తం అంగడే కాల్ చేసుకుని తీసుకోవాలి. వాడు లోడ్ తీసుకుని వచ్చి అది 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 కరెక్ట్ అయిన మాట కాదు. పోలీసు వాళ్ళు దీని గురించి కరెక్ట్గా విచారణ చేసి తగిన విచారణ చేసి మనకు న్యాయం చేయమని కోరుతున్నాం. కలిపి కంప్లైంట్ ఇచ్చాము. కాకపోతే అప్పుడు ఎస్ఐ కూడా మారిపోయినాడు. ఇప్పుడు ఈ ఎస్ఐ కూడా వచ్చి నెలైంది. ఇప్పుడు మా సమస్యను ఏదైనా సవరించి దానికి మాకు నా డబ్బులు పోయింది, 30,000 రూపాయలు డబ్బులు పోయింది. హోటల్లో పెట్టాను, అది చిన్న వ్యాపారం. మీరు బ్యాగ్లో అంగట్లో డబ్బుల్లో పెట్టుకునేందుకు మీరు అంగట్లో డబ్బులు ఎందుకు పెట్టుకున్నారని చెప్పి సీఎం మమ్మల్ని మీరు వినదీస్తున్నాడు. మా పరిస్థితి ఏంటి? మా డబ్బులు మాకు ఇప్పించేందుగా వివరించు. నేను ప్రశాంత్ షాప్ నడుపుకుంటూ ఉన్నాను. మార్చి 19వ తేదీ నేను పండగకు ఊరికి వెళ్ళాను, రంజాన్ పండగకు. 23వ తేదీ తెల్లవారుజామున వచ్చేసరికి ఇంటి తాళం పగలగొట్టి ఉంటే డోర్ తీసి లోపలికి వెళ్తే మొత్తం సామాన్లన్నీ చిందరవందరగా ఉన్నాయి. డబ్బులు 5.5 లక్షల దాకా డబ్బులు, 54 గ్రామ్ బంగారు, ఏమీ లేదు ఇంట్లో. 50 రూపాయల నోటు మిగిలినది. హఠావుడిగా స్టేషన్ కాడికి పోయి ఇలా జరిగిందని చెప్పగా 6:30కు ఎస్ఐ గారు సిఐ గారు వచ్చి చూశారు. దేన్ని టచ్ చేయకంటే ఏదాన్ని టచ్ చేయలేదు. రోజ్ టీం వాళ్ళు వచ్చి ఫింగర్ ప్రింట్స్ అన్నీ తీసుకుని వెళ్ళారు. ఇప్పటికీ ఏ సమాధానం లేదు. పోయి ఎస్ఎస్ఆర్ని అడిగాను, క్రైమ్ బ్రాంచ్ వాళ్ళని అడిగితే దర్యాప్తు చేస్తున్నాము, ఇంకా ఏం తెలియలేదు అంటున్నారు. ఇంతవరకు ఏ విషయం అనేది నాకు తెలియట్లేదు. నాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాను. చెన్నారెడ్డి,
నేను రంగసముద్రంలో ఉంటా గ్రామంలో. వీడికి పూర్వం వెళ్ళ బస్టాండ్ దగ్గర ముత్తూరు పైన సందులో అది మోటార్ మెకానిక్ షాప్ ఉంది. ఆ షాప్లో మామూలుగా పాత వైరు మోటార్లు ఎత్తింది, పాత వైరు తీసుకొని వచ్చి పాత వైరు తీసి కొత్త వైరు చుట్టేసి పాత వైరు రూమ్లోనే పెట్టుకుంటాను. మా రూమ్లోనే రోజు అట్నే పెట్టుకుంటా పోతానే ఉన్నా. వచ్చి ఒక రోజు పొద్దుటూరు పోయి వైపు తెచ్చుకుందామని నేను 5 గంటలకు వచ్చాక 2 బీగాలు లేవు, ఒక బిందె బయటనే ఉంది. ఇదేందబ్బా అని సెక్రటరీ చూస్తే మొత్తం వైర్ ఏం లేకుండా తీసేసుకొని వెళ్ళిపోయినారు. ఆయన పోలీస్ స్టేషన్ పోయి నేను కంప్లైంట్ ఇచ్చిన. కంప్లైంట్ ఇస్తే చూస్తాంలే అని ఆయన చెప్పేసినారు. చెప్పేసిన తర్వాత నేను మళ్ళా ఒక వారానికి మళ్ళా పోయినా, మళ్ళీ ఇదే మాట చెప్పిండ్రు. మళ్ళీ ఒక వారానికి పోయినా అదే మాట చెప్తాను. దీనికి కనీసము పట్టుకునేదానికి కూడా ఛాన్స్ లేకుండా చేసిండ్రు. ఆ వస్తువు 1,50,000 దాకా అవుతుంది అమౌంట్. ఒక 150 కేల దాకా తీసేసుకున్నారు. ఆయన దీనికి బాధ్యత అడుగుతా ఉంటే ఏం దానికి జవాబు చెప్పడం లేదు. ఈ పోలీసు వాళ్ళు పట్టించుకోవడమే లేదు. ఏం చెప్పినా మీ ఏదన్నా ఉంటే దండికి పోతే రండి, సీసీ కెమెరాలు పెట్టుకోండి. సీసీ కెమెరాలు పెట్టినా కూడా దొంగతనాలు జరిగినా కూడా పోలీసు వాళ్ళు ఏది కానీ దొంగను పట్టించినా కూడా 6 లక్షలు చేస్తే సరిపోతుంది. 6 లక్షలకి అయితే మేము కేసు తీసుకుంటాము, దీనికైతే కేసు తీసుకోము. ఆమె వాళ్ళను ఇంటికి పంపించడము ఏదంటే అది చేస్తాను. ఎవరు పోలీసు వాళ్ళు అయితే పట్టించుకోవడం లేదు. పాత మార్కెట్లో పంచాయతీ దగ్గర నా షాప్ ఉంది, ఎలక్ట్రికల్ వర్క్. నా షాప్లో ఆల్రెడీగా 4-5 నెలల ముందు దొంగతనం జరిగింది. అందులో రాగి వైరు తీసుకెళ్ళిపోయారు 2-3 షాపులలో. అప్పుడు కంప్లైంట్ ఇచ్చాము సిఐకి, ఎస్ఐకి, అందరికీ. అప్పుడు మీరు సీసీ కెమెరాలు ఫిట్ చేసుకోండి అని చెప్పారు. తర్వాత సీసీ కెమెరా మా పక్కనే షాప్లో కూడా ఫిట్ చేశాము. అయినా కూడా ఇప్పుడు దొంగతనం జరిగింది 4-5 రోజుల ముందు. నేను పోలీసు వాళ్ళని డైరెక్ట్గా పోలీసు వాళ్ళని తీసుకొని ఆ అబ్బాయిని కూడా పట్టించాను రాత్రిలో. అయినా కూడా వాళ్ళు తీసుకెళ్ళి కొంత భయం పెట్టేసి మళ్ళీ వదిలేశారు. మేము కేసు తీసుకోండి సార్ అని చెప్తే మాకు 6 లక్షల ప్రాపర్టీ ఏదైనా దొంగతనం జరిగితే దానికి మేము కేసు పెట్టగలుగుతాము అని చెప్పారు. లేదంటే లేదన్నారు. ఆ అబ్బాయిని ఇప్పుడు వదిలేశారు. అబ్బాయి తిరుగుతూనే ఉన్నాడు బయట. అన్ని ప్రూఫ్స్ మా దగ్గర ఉన్నాయి. ఆ రోజు నైట్ మేము సీసీ కెమెరా ప్రూఫ్స్ ఉంది. వేరే వాళ్ళు రోడ్డు మట్టి వెళ్తా వాళ్ళు కూడా ఫోటో తీశారు. మొత్తం ప్రూఫ్స్ ఉన్నాయి. నేను పోలీసు వాళ్ళకి కూడా చూపించాను. అంగడిలో 6 లక్షలకు ఉంటుందా? అంగడి కొట్టు 6 లక్షలు కదా. నేను కంప్లైంట్ కూడా పెట్టాను. వాళ్ళు దాని మీద చర్యలు తీసుకోవడం లేదు. మేము ఇప్పుడు దాని గురించి ఏం చేయాలి, మీరే మాకు సమాధానం ఇవ్వాలి.